అనేక మందిని గురువులుగా తయారు చేస్తూ అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మేము ప్రత్యక్షంగా చూసాం. ఈ రామతీర్థ ఘటన జరిగినప్పుడు ఆ ప్రయాణంలో కొంత చోట్ల మనము అనేక వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. కొంతమందిని గురువులుగా తయారు చేస్తున్నారు. వారి ద్వారా ఏదో ఒక కొంచెం కూడనటువంటి వ్యాఖ్యానము, కూడనటువంటి కర్మలు చేయించి దాన్ని లోకంలో ఈ యొక్క అంశం ఇలా ఉంటుంది అని చూపించటం, జనాల్లో గురుభావన తగ్గించటం, తద్వారా వక్రీకరించి చూపించటం, మొత్తము గురుత్వానికంతా కళంకాన్ని ఆపాదింపజేసేటువంటి ప్రయత్నం. తద్వారా నష్టపోయేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది సాత్విక సాధనా తత్పరులైనటువంటి వారు మాత్రమే నష్టపోతారు. ఎందుకంటే మిగిలిన వారికి గురువులతో, పీఠాలతో, వారి యొక్క వ్యవస్థతో పని లేదు. ఎందుకంటే నిత్య తపో నిమగ్నులై ఉండేటువంటి వారి యొక్క మనస్సు గురువుల దగ్గరికి మనం వెళ్ళి వారి యొక్క మనస్సుని తెచ్చుకోవటమే తప్ప మనకేం లాభం ఉన్నది, మాకేం చేశారో, దీనివల్ల ఉపయోగం ఏమున్నది అంటే ప్రపంచంలో వృత్తి ఉద్యోగాలు చేసినట్టుగా, రాజు పాలన చేసినట్టుగా, వ్యాపారి వ్యాపారం చేసేటట్టుగా, రైతులైనటువంటి వారు కృషి చేసేటట్టుగా, బ్రాహ్మణులైనటువంటి వారు యజ్ఞం చేసేటట్టుగా, ధనికులైనటువంటి వారు దానం చేసేటట్టుగా ఎవరైనా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇది అన్ని గురువుల యొక్క పీఠ స్థానాలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. పీఠాల్లో ఉండేటువంటి సనాతన పీఠాల్లో ఉండేటువంటి స్వాములు వారు మాత్రమే. ప్రచార తపస్సు, విద్యా తపస్సు, ఆధ్యాత్మిక తపస్సు, రోజుకు 8 గంటలు, 9 గంటలు, 10 గంటల కాలం పాటు భగవంతుని ధ్యానం చేసుకుంటూ వారి వాక్కు లోకంలో బ్రహ్మాస్త్రంలా శాసించేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది తపస్సే. నిందించినా కూడా వారు బాధపడరు, స్తుతించినా వారు పొంగిపోరు. మీకు కావలసిందేదో తప్పక ఆ తపస్సులో నుంచి మీకు ఇవ్వగలిగినటువంటి స్థానాలు ఏవైనా ఉన్నాయి అంటే ఇది పీఠాలు మాత్రమే. వక్రీకరించకపోయినా, స్తుతించినా ఏదైనా సరే ఉపయోగము దురుపయోగము కూడా లోకానికి, ధర్మానికి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాధ్యమాల ద్వారా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నా విశ్వసించేవాడి హృదయంలో ప్రధానంగా ఉన్నది. అంటే మర్యాద, అహంకారము సాత్విక హృదయాల్లో కూడా ఉంటాయి. కానీ మనం అక్కడ వెళ్ళినప్పుడు మమ్మల్ని చూడలేదు, మాట్లాడలేదు, మమ్మల్ని గౌరవించలేదు, మాకు ప్రాధాన్యత లేదు అంటే అది సమయాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క అనుష్ఠాన కాలం, వాళ్ళ యొక్క నిత్య కృత్యం మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విఘ్నపరచడానికి వీలు లేదు అని యతి ధర్మ శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు పోరాడినా, రేపు అలిసిపోయినా, ఎవరు మీకు రాకపోయినా అంతిమ కాలానికి తప్పక గురువు యొక్క తపోశక్తి అనేటువంటిది లోకంలో కాపాడి తీరుతుంది. దీన్ని ఎవరు ఏ విధానంగా అర్థం చేసుకుంటే వారికి ఆ విధానంగా గోచరించేటువంటి శూన్యమైనటువంటి అతి బల వాక్యం. కనుక శక్తి అనేటువంటి దాన్ని కేవలం వాక్కుతో ఉపయోగించుకోకుండా ఉండేవారిని ముని అంటాం. తపస్సు చేత లోకాన్ని ఉద్ధరించేటువంటి ఇప్పుడు ఈ రోజైనా సరే మనకు సకాల వర్షపాతం, సకాల ఆరోగ్యము, సకాల ఆహారము, విపరీతమైనటువంటి భావనల్లో కూడా మనము కొంతమంది సాత్విక భావనలో సురక్షితంగా ఉంటున్నాము అంటే అది తీర్థము, క్షేత్రము, దైవము, గురుత్వము మాత్రం వలనే మనం ఉంటున్నాము అన్న విషయాన్ని నమ్మేవారికి చెప్తూ ఉన్నాం.